ప్రభునందు మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ప్రియమైన వారలారా, దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ప్రారంభ వచనము మొదలుకొని చివరి వచనం వరకు దేవుడు పలికిన, రాయించిన ప్రతి మాట అక్షర సత్యంగా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, ప్రపంచంలో జరగబోయేది, ప్రపంచంలో జరిగింది, ఇవన్నీ కూడా 66 పుస్తకాలలో ఇమిడేటట్టు దేవుడు రాయించి పెట్టాడు అన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుడు రాసిన ప్రతి వచనము, అధ్యాయము, పుస్తకము పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాయించాడు అన్నది పాఠకులు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఇది. అయితే కొంతమంది కొన్ని వచనాలను తీసుకొని ఆ వచనాలలో రాయబడిన మాటలు వారికి అర్థం కాకపోయేసరికి దేవుడు బైబిల్లో ఈ విధంగా రాయించాడు, మరొక చోట మరొక విధంగా రాయించాడు. ఎందుకు ఇలా రాయించాడు? ఒకటే సందర్భాన్ని తీసుకొని ఒక విషయాన్ని ఒక వచనంలో ఒక విధంగా రాయించాడు, మరొక వచనంలో మరొక విధంగా దేవుడు రాయించాడు. అంటే బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగిన ప్రతి మాట ఒకే విషయాన్ని, ఒకే వ్యక్తికి, ఒకే సందర్భానికి, ఒకే కాలానికి చెందిన ఒక వచనాన్ని 2 విధాలుగా ఎందుకు రాయించాడు అని వారు చదువుతున్నప్పుడు వారు అర్థం చేసుకోలేక, లేదా దాని ముందటి వచనాలని, దాని తర్వాత వచనాలని పరిశీలించక పోవడం వలన ఏదైతే సందేహంగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుందో, ఏదైతే డౌట్ఫుల్గా బైబిల్ని పరిశీలిస్తున్నా, చదువుతున్నా వారి కళ్ళ ముందు కనిపిస్తుందో దానిని చూసి నెక్స్ట్ వచనానికి వెళ్ళి చదివి పరిశీలిద్దాం అనే ఆలోచన వీరు చెయ్యకపోయేసరికి బైబిల్లో ఒక వచనం ఇలా రాయబడింది, తర్వాత వచనములు ఇలా రాయబడింది. బైబిల్ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన ఈ గ్రంథము ఒక దగ్గర ఒక విధంగా, మరొక దగ్గర మరొక విధంగా, ఒకటే వచనాన్ని, ఒకటే కాలాన్ని, ఒకటే వ్యక్తికి సంబంధించిన మాటలు రాయించాడు. కాబట్టి బైబిల్ తప్పు, లేదా బైబిల్లో చాలా రెఫరెన్స్లు, వచనాలు తప్పుగా రాయబడ్డాయని సమాజానికి చెప్పడం ప్రారంభించారు. అలా కొంతమంది పాఠకులు అపార్థం చేసుకున్న ఒక వచనం గురించి ఈరోజు మాట్లాడితే, వీరు చదువుతున్నప్పుడు వారికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఆ వచనం గురించి, లేదా దేవుడు ఆ వచనాలను ఆ విధంగా ఎందుకు రాయించాడు అనే విషయాల గురించి ఆలోచిద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం. దేవుడు మోషే ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయిస్తూ సందర్భం గురించి ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, 24వ అధ్యాయం మొత్తం కూడా అబ్రహాం గారు దేవునికి స్నేహితుడుగా, ఇష్టమైన వ్యక్తిగా బ్రతికి తను సుమారుగా 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని కంటాడు. ఆయన పేరు ఇస్సాకు. వయసుకు వచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాం గారి భార్య శారాయి గారు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత ఇస్సాకు గారికి అబ్రహాం గారు పెళ్ళి చేయాలి అని తలంచి, నేను ఇప్పుడు ప్రజెంటుగా నివసిస్తున్న ఈ కానాను దేశంలో నా కుమారునికి పెళ్ళి చేయకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. నా తండ్రి ఇంటి నుండి, లేదా నా బంధువులలో నుండి, నా ఊరు నుండి మాత్రమే నా కుమారునికి, నా ఒక్కడుగా ఉన్న కుమారునికి పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాను అని తన యావదాస్తిని చక్కగా నిర్వర్తిస్తూ చూస్తూ అబ్రహాం గారికి నమ్మకమైన ఒక దాసుడున్నాడు. ఆ దాసునికి ఇస్సాకు గారి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం చెబుతూ
ఇదిగో నేను నివసిస్తున్న ఈ కానాను దేశంలో నా కుమారునికి నేను పెళ్ళి చేయకూడదు అని అనుకుంటున్నాను. నీవు వెళ్ళి నా తండ్రి ఇంటి నుండి, నా ఊరు నుండి కుమారునికి నీవు పెళ్లి కూతురుని తీసుకో రా అని చెబుతున్న సందర్భం గురించి ఈ వచనం రాయబడుతుంది. 15వ వచనం చదువుకుందాం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుహేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను నిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మినికి దించి అతనికి దాహం ఇచ్చాను. 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలను త్రాగుటకు వాటికి నీళ్లు చేదిపోదునని చెప్పి గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను అని ఉంది. ఇక్కడ పాఠకులు అపార్థం చేసుకున్న వచనము ఏమిటి అంటే, ఆదికాండము 24:16 వచనంలో నీళ్లు తీసుకొని వచ్చిన రిబ్కా గారు ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి మరల పైకొచ్చింది అని చెబుతూ 19వ వచనంలో ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలను త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోతును అంటుంది. 16వ వచనంలోనేమో నీళ్లు బావిలోనికి దిగి మరలా పైకి ఎక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. 19వ వచనంలో మనం చేదిపోతునని చెప్పాను. 20వ వచనంలో త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. 16వ వచనంలోనే అదే రిబ్కా గారు అదే సందర్భము అప్పుడు జరుగుతున్న ఒక వచనంలో రిబ్కా గారు బావిలోనికి దిగి నీళ్లు తీసుకొని ఎక్కి మరలా పైకి వచ్చిందని రాయబడింది. 19-20 వచనాలేమో నీళ్లు చేదిపోసింది అని ఉంది. ఈ వచనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని కొంతమంది అడిగిన ప్రశ్నకు సమాధానము ఈరోజు మనము చర్చించుకుంటున్నాం. ప్రియమైన వర్లారా, అసలు ఈ వచనాన్ని మనం ఏ విధంగా ఆలోచన చేయాలి? 11వ వచనం కూడా పరిశీలన చేద్దాం. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయట నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను అంటున్నాడు. అంటే ఆ ఊరిలో బావి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ బావి దగ్గరికి స్త్రీలు ఎక్కువ సంఖ్యలో నీళ్లు తీసుకొని వెళ్ళటం కోసం వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 13వ వచనంలో, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు అంటున్నాడు. పైన వచనంలోనూ 11వ వచనంలోనూ స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు అంటున్నాడు. 13వ వచనం ప్రారంభంలో చూస్తే ఆ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు అంటున్నాడు. అంటే ఒకే బావి దగ్గరకు చాలా మంది ఎక్కువ సంఖ్యలో స్త్రీలు నీళ్ళ కోసం వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నది ఒకటే బావి అనుకుంటే ఆ బావి దగ్గరకు నీళ్లు చేదుకున్నట్టుకు ఎక్కువ సంఖ్యలో స్త్రీలు వచ్చారు గనుక అదే బావికి సంబంధించి నీళ్లు చేదుకునే ఆప్షను ఉంది. అదే బావికి దిగిపోయి మరలా పైకి ఎక్కువ వచ్చే మరొక సదుపాయం కూడా ఉన్నట్టుగా గమనించాలి. మొట్టమొదటిగా రిబ్కా గారు తన ఇంటి కోసం నీళ్ళని తీసుకొని వెళుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అప్పుడు ఎక్కువ మంది స్త్రీలు 11వ వచనంలో అది చెప్తున్నాడు, స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు సమయము అంటున్నాడు. అంటే సాయంకాలం అందు రిబ్కా గారు నీళ్లను చేదుకోవడానికి వచ్చిన అదే సందర్భాన్ని ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు గనక, తను యంగ్స్టార్ కనుక, యవ్వనంగా ఉంది గనక, ఎక్కువ జనసంఖ్య ఉన్నారు గనక ఈమె దిగి వెళ్ళి తెచ్చుకున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అయితే తర్వాత కూడా దిగి ఎందుకు తీసుకొని రాలేదు నీళ్ళు, చేది నీ ఒంటెలకు పోస్తానో అని ఎందుకు అన్నది అనే దాని గురించి కూడా క్లియర్గా మనం మాట్లాడుకుంటే
ఎక్కువ వంటలు తీసుకొని వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాండం 24 అధ్యాయం 10 వచనంలో, అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. ఈ వచనాలను గమనిస్తే ఇస్సాకు గారికి భార్యను వెదికే పనిలో ఉన్న తన ఇంటి పెద్ద దాసుడు తన అబ్రహాం గారి ఇంటిలో నుండి వచ్చేటప్పుడు 10 వంటలను తీసుకొని వచ్చాడంట. రిబ్కా గారు అంటున్నారు 19వ వచనంలో, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదును అంటుంది. అంటే చేదిపోసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది త్వరగా అయ్యే పని, సులువుగా అయ్యే పని. కాబట్టి మరిలా చూస్తే ఎక్కువగా వంటలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక వంటే సుమారుగా ఎన్ని నీళ్లు తాగుతుందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనమంతా కూడా సుమారుగా 100 నుంచి 200 లీటర్ల నీళ్లను ఒక వంట తాగగలుగుతుంది. అంటే సుమారుగా ఒక వంట 100 లీటర్ల నీళ్లు తాగుతుంది అని అనుకుంటే 10 వంటలు ఉన్నాయి. 10 × 100 సింపుల్గానే మనకు 1000 లీటర్ల నీళ్లను తీసుకొచ్చి వంటల యొక్క దాహాన్ని తీర్చాలా అంటే ఈమె దిగి ఎన్నిసార్లు తీసుకురాగలుగుతుంది? చాలా కష్టంతో కూడుకున్న ఈ పని. కాబట్టి తన ఇంటి కోసమని మొదటిగా బావిలోనికి దిగి వాటర్ తీసుకొచ్చింది. ఆ ఒంటెలు కూడా నీళ్ళు దిగి తీసుకొని ఎక్కి పైకొచ్చి మరల గాడిలో పోసి మరలా వెళ్ళి మరలా దిగి మరల గాడిలో పోసి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అవుతుంది, చాలా అలసిపోతుంది. ఇది చాలా ప్రయాసాలతో కూడుకున్న పని. కాబట్టి అదే బావికి దిగి వెళ్ళే ఆప్షన్ ఉంది, అదే బావికి చేదుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి త్వరగా చేదుకునే ఆప్షను సులువుగా ఉంటుంది. కాబట్టి రిబ్కా గారు నెక్స్ట్ వంటలకు నీళ్లు పోసే సందర్భంలో నీళ్లు చేదిపోసినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి పాఠకులు లేదా దీన్ని చదువుతున్న చదవరులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక బావికి మెట్ల ద్వారా దిగి వాటర్ తెచ్చుకునే ఫెసిలిటీ ఉంది, అదే బావికి చేదుకునే ఆప్షన్ కూడా ఉంది అన్నది గమనించాలి. మీరు ఎలా చెప్పగలుగుతారు ఇందులో ఆ మాట రాయబడలేదు కదా అని అంటే, గ్రంథకర్త గారు అదే మాట అని క్లియర్గా మనకు చెబుతూ 24వ అధ్యాయము 45వ వచనంలో, నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజముల మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. ఆ బావిలోనే దిగి వెళ్ళి తీసుకొచ్చేయడానికి సౌకర్యంగా ఉంది, అదే బావికి చేదుకునే సౌకర్యం కూడా ఉంది అన్నది గమనించాలి. ఒక విషయము చదువుతున్నప్పుడు చదవరులు గమనించాలి, దాని ముందు దాని వెనక ఖచ్చితంగా చదివితే నెక్స్ట్ సమాధానం అనేది ఖచ్చితంగా బైబిల్లోనే ఉంటుంది. ప్రియమైన వారలారా, చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వచనం ఇక్కడికే రాయబడిందా, లేకపోతే దాన్ని వెంబడ మనం చదువుతూ వెళ్తే ఆ వచనానికి కంక్లూజన్ ఏమైనా దొరుకుతుందా అనే ఉద్దేశంతో దాని ముందు దాని వెనకాల ఒకసారి చదివితే ఖచ్చితంగా గ్రంథకర్తతో దేవుడు రాయించే ఉంటాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాసిన ఎన్నో సందర్భాలు మన జీవితానికి, మన విశ్వాస జీవితానికి తోడ్పాటుగా గురి అయ్యే వచనాలను ఎన్నో రాయించాడు. వాటిని వదిలేసి ఇలా చిన్న చిన్న విషయాలతో అర్థం కాని విషయాలను మనం మైండ్లో పెట్టుకొని బైబిల్కు దూరం అవ్వడం ఏమాత్రమూ మంచిది కాదు అని గమనించాలి. చదివేవారు ఖచ్చితంగా గమనించాలి, దేవుడు బైబిల్లో ప్రతి విషయానికి సమాధానం రాయించి పెట్టాడు. అది ఏ విషయమైనా బైబిల్ దగ్గరకు వచ్చి తీసుకొని వచ్చి చూస్తే బైబిల్లో సమాధానం అంటూ దొరకని ప్రశ్న ఏది లేదు అన్నది గమనించాలి. మీ అందరికీ దీనికి సమాధానం దొరికిందని నేను తలంచి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.